ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ పట్టినా డైటీషియన్ అయిపోతున్నారు. జిమ్ ట్రైనర్స్ డైటీషియన్. ఎవరు డైటీషియన్ వాడాలి అసలు నిజంగా? ఆ డైటీషియన్ అనేది వర్క్ అవుదండి. మీరు ఇప్పుడు చూసారనుకోండి, మీకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కాకుండా జనరల్గా మనము రీసెర్చ్ ఆర్టికల్స్లో కూడా చాలా ఉంటాయి డైట్ వాటిని ఫాలో అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు సొంతగా చెప్తూ ఉంటారు కొంతమంది, అవి ఏమి పని చేయవు, వేస్ట్ అసలు. అది అదే చెప్తున్నా కదా ఇందాక, ఒకతను వాడాడు. ఈ మధ్య ఒకటి మీకు నడుస్తుంది, వీళ్ళు బాగా ఇన్స్టాగ్రామ్ లో బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేర్లు అనవసరం. ఒక్కొక్క డైటీషియన్ కన్సల్ట్ చేయాలంటే 10,000 రూపీస్ ఫర్ కన్సల్టేషన్. ఓకే, ఆమె అందరికి సెలబ్రిటీస్ చూస్తుంటారు. 10,000 రూపీస్ ఫర్ కన్సల్టేషన్, వన్ కన్సల్టేషన్. అదే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వినీలా ఉన్నారు, ఆమె ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు ఫేక్ అని అలా అని. అఫ్ కోర్స్ వాళ్ళకి ఏం డిగ్రీ లేవు, అండ్ సోషల్ మీడియా సర్కిల్ అండ్ సెలబ్రిటీ సర్కిల్ ఉండి వాళ్ళందరినీ చూపెట్టుకొని చేస్తున్నారండి. అలాగే చాలా ఆయుర్వేదిక్ లో కూడా ఉన్నాయండి. ఆయుర్వేదిక్ లో కూడా నేను ఒకటి చూశాను ఈ మధ్య కాలంలో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. ఒక క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తగ్గిస్తామని ఒకళ్ళు బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. క్యాన్సర్ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ సబ్జెక్ట్ అండి. ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆయుర్వేదం ద్వారా క్యూర్ అవుతుంది అని గ్యారంటీ అనేది మాత్రం చెప్పలేము. నిజం చెప్తాం మేము ఏదైనా సరే. అలోపతి మెడిసిన్ చాలా గుడ్ మెడిసిన్, జనరల్ గా ఎమర్జెన్సీ వాటిలో వాటికే వెళ్ళాలి. ఆయుర్వేదిక్ ఏంటంటే క్రానిక్, ఎక్కడ తగ్గన వాటికి వీటికి వెళ్ళాలి. క్యాన్సర్ లో కూడా చాలా మంది హోప్ వదిలేసి ఉంటారు. వీళ్ళ యొక్క ఎవరైతే ఎమోషన్ ఉందో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు ఈ మధ్య.